ఎందుకో ప్రాయం పెనవేసుకొని కురిపించే బంధాలన్నీ విడిపోవు అని చెదిరిన ఆకలని మసిబారిన మనసుగని నేను తరిమే జ్ఞాపకమే ఏ నాటికి వీడదని చేజారిందా జీవితమే మరి తిరిగి రానిదని. నడిచి నడిచి కాళ్ళు లాగేస్తున్నాయమ్మా, ఇంకొక అడుగు కూడా వేయలేను, కాసేపు ఆగెళ్దామమ్మా. అలాగేనమ్మా. రండి అక్కడ కూర్చుందాం. అమ్మా వసంత, మాకంటే తప్పదు, నీకెందుకొచ్చిన తిప్పలమ్మా. హాయిగా అక్కడే ఉండిపోవచ్చు కదా, ఇప్పుడు బాధలు తప్పేవి. అవును వసంత, మా మీద అభిమానంతో వచ్చినందుకు సంతోషంగా ఉన్నా మాతో పాటు బాధలు పడుతున్నందుకు బాధగా ఉంది. ఏ సంబంధం లేని నువ్వు ఇంత రిస్క్ తీసుకొని రావడం నాకు ఇష్టం లేదు. నా మాట విని ఊరు వెళ్ళిపో. అవును వసంత, మా ఆనందాన్ని పంచడానికి ఇష్టపడతాం, కానీ మా కష్టాన్ని పంచడానికి ఒప్పుకోం. నీకు అక్కడే చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు వినే పరిస్థితిలో లేవని చెప్పలేదు. దయచేసి వెళ్ళిపో, నా మాట విను. ఏటమ్మా, ఏటి నా గురించి ఏమనుకుంటున్నారు? ఈ వసంత మనుషుల కోసం ప్రాణం ఇస్తుంది, కానీ ప్రాణం కోసం మనుషులను వదులుకోదమ్మా. నేను మీతో వచ్చింది మీకు సేవ చేసి రుణం తీర్చుకుందామని, కానీ మీకు సాయం చేద్దామని కాదమ్మా. అసలు మీకు సాయం చేసేంత అర్హత కూడా నాకు లేదు. నిజంగా మీకు భారం అనుకుంటే నేను వెళ్ళిపోతాను, కానీ మీ వల్ల నాకు బాధ అనుకుని మాత్రం వెళ్ళలేనమ్మా. అలా వెళ్తే నేను మనిషినే కాదు. అయిన వాళ్లే మాతో సంబంధాన్ని తెంచుకొని బయటికి నెడితే ఏ సంబంధం లేని నువ్వు మాతో అనుబంధాన్ని పంచుకోవాలనుకుంటున్నావు. నీ అభిమానం చూస్తుంటే మనుషుల్లో ఇంకా మానవత్వం బ్రతికి ఉందన్న నమ్మకం కలుగుతుంది. సరే, నీ ఇష్టం వచ్చిన నాళ్ళు మాతో ఉండొచ్చు. థ్యాంక్స్ అపర్ణమ్మ. అమ్మా, ఇక్కడ అసలు ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు లేరు. రాత్రికి ఎక్కడుండాలి? ఎక్కడుంటావు? అదిగో ఆ బస్ స్టాప్లోనే ఉండాలి. అక్కడ? అమ్మో, బస్ స్టాప్లో ఎలా ఉంటావు అక్క? తప్పదే, ఈ రోజుకి అదే మన ఇల్లు. భగవంతుడా, ఏంటయ్యా ఈ ఘోరం, ఏంటి అన్యాయం? అమ్మా, ఏంటమ్మా ఇది? ఎందుకమ్మా దేవుడు నన్ను ఇంకా బ్రతికించాడు? ఈ దారుణాలు చూడడానికేనా? మీరిలా దిక్కులేని వాళ్ళలా రోడ్డు పక్కన తలదాచుకుంటుంటే చూసి భరించడానికేనా? కోట లాంటి ఇంటిలో యువరానులా బ్రతకాల్సిన పిల్లలు ఇలా అభాగ్యుల్లా తలదాచుకోవడానికి నీడ కూడా లేకపోవటం నేను చూడలేకపోతున్నానమ్మా. మిమ్మల్ని ఇలా చూడటం కంటే చావడం నయం. దేవుడా, నాకు నా కూతుళ్ళకి ఎలాగో నువ్వు మంచి చేయలేవు, కనీసం నాకు చావునైనా ప్రసాదించు తండ్రి. నన్ను చంపేయి స్వామి, చంపేయి. ఏంటి మాటలు? ఏం కాలేదుగా. నన్ను చంపేయి స్వామి, నన్ను చంపేయి. నన్ను చంపేయి. ఊరుకో అమ్మా, 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 నేను తీసుకురావా? అమ్మా, 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 ఏండి ఏండి, లోపల ఎవరైనా ఉన్నారా? ఏండి అమ్మ, కళ్ళు తెరవమ్మా. అమ్మా, కొంచెం ఏమైంది మా అమ్మ? సరే చేస్తానండి. అమ్మా, అమ్మకేం కాలేదు కానీ నువ్వు కంగారు పడుకో. లోబిపి వల్ల కళ్ళు తిరుగుంటాయి అంతే. అమ్మా, 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 ఏం కాదు, నువ్వు కంగారు పడుకో. అమ్మా, అమ్మా, అమ్మా,
పొద్దుటి నుంచి ఏమి తినకపోవడం వల్ల నీరసం వచ్చింది. దానివల్లే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటావు. ఉండు, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. జాగ్రత్త. కళ్ళు కనిపించట్లేనట్టుంది. రే, పోలీసులు వచ్చే టైం అయింది, అవి మొత్తం సర్దు. అలాగన్నా. టిఫిన్స్ ఏమైనా ఉన్నాయా? ఏవి లేవమ్మా, చపాతీ మాత్రమే ఉంది. సరే, ఒక 2 ప్లేట్లు ఇవ్వండి. 2 ప్లేట్లు లేవమ్మా, ఓ ప్లేట్ మాత్రమే ఉంది. ఇవ్వమంటారా? నలుగురికి సరిపోవు. దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా? ఉంది, కానీ ఈ పాటికి కట్టేసి ఉంటారు. ఇంకాసేపు ఆగితే ఇవి కూడా ఉండవమ్మా. సరే, అవి ఇచ్చేయండి. అలా కూర్చోండమ్మా, కట్టిస్తాను. హ్మ్.